హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మళ్ళీ మీ అందరికీ సరికొత్త లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన షిప్ బిల్డింగ్ కంపెనీ నుంచి మనకి లేటెస్ట్‌గా రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీకు స్టార్టింగ్ సాలరీనే 70,000 దాకైతే ఉంటుంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీస్ కూడా లేదు. సో, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో, దాని లింక్ అయితే కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి వెంటనే అయితే జాయిన్ అవ్వండి. అండ్ మీరు గనక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ కంటెంట్ అనేది ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో, అందుకని ఈ వీడియోనైతే లైక్ చేసి ఈ వీడియోనైతే చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ నుంచి మనకి లేటెస్ట్ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో, ఇదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే సంస్థ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద అయితే రావడం జరుగుతుంది. సో, వీళ్ళైతే డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ చేశారనమాట ఆఫీసర్ పోస్టులకి. సో, ఇక్కడ మీకు క్లోజింగ్ డేట్ చూసినట్లయితే 26 ఏప్రిల్ అనమాట. సో, ఆ లోపల అయితే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. ఎందుకంటే పోస్ట్ కూడా పంపించాలి కాబట్టి తప్పకుండా ఇప్పుడే అప్లై చేసుకోండి. సో, 5th ఏప్రిల్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది. సో, ఇక్కడ మనకి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకైతే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, ఇక్కడ మీకు అన్ని పోస్టులకి మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ మీకు మాక్సిమం ఏజ్ లిమిట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, అప్లికేషన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీరైతే ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మీరైతే పోస్ట్‌లో అయితే పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫార్మ్‌ని. సో, అది కూడా ఎలా పంపించాలో చెప్తాను కాబట్టి చివరిదాకా చూడండి. సో, వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి మీకు పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పి ఒకే ఎగ్జామ్‌లోనైతే మీకు ఉంటుంది. సో, పార్ట్ 1లో మీకు జనరల్ క్వెషన్స్ ఉంటాయి. తర్వాత పార్ట్ 2లో అయితే ఆప్టిట్యూడ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటి క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతాయి. సో, మీకు ఇక్కడ డ్యూరేషన్ అయితే 90 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. సో, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఇంగ్లీష్‌లోనే మీకు ఎగ్జామ్ కూడా అయితే ఉంటుంది. సో, ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు సర్వీస్ అగ్రీమెంట్ బాండ్ కూడా అయితే మీరు రాయాల్సి ఉంటుంది 3 ఇయర్స్ పాటు. తర్వాత మీకు ఇక్కడ పే స్కేల్స్ కూడా అయితే ఇచ్చారనమాట. సో, ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీస్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీస్ లేదు. వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే రూ. 590 అయితే అప్లికేషన్ ఫీస్ అయితే పే చేయాలి. సో, ఇంత పే చేయాలని చెప్పి అనుకోమాకండి. ఒక్కసారి సెలెక్ట్ అయినట్లయితే పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో ఉద్యోగాలు చేసుకోవచ్చు కాబట్టి, ఒకవేళ మీకు ఈ జాబ్స్ అక్కర్లేకపోతే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలతో మన ఛానల్ వీడియోస్‌లో అయితే వేరే ఛానల్ ఉన్నాయి వీడియోస్ అనేవి. సో, వేరే డిపార్ట్మెంట్స్‌వి. సో, వాటికైతే చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. అండ్ వీటికి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఈ నోటిఫికేషన్ మొత్తం చదివి ఒకసారి అయితే అప్లై చేయండి. సో, ఇక్కడ మీకు జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, కాబట్టి ఈ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే చదవండి. ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో, 5th ఏప్రిల్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 26 ఏప్రిల్ లోపల అప్లై చేయాలి. సో, లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. ఎందుకంటే వాళ్ళకి పోస్ట్‌లో కూడా అయితే రావాలి కాబట్టి సో, పోస్ట్‌లో కూడా అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఏ అడ్రస్‌కి పంపించాలంటే మనకి ఇక్కడ అడ్రస్ కూడా అయితే ఇచ్చారనమాట. ఏ అడ్రస్‌కి పంపించాలని చెప్పి. దానికంటే ముందల మనకిక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి మీకు ఏజ్ లిమిట్ చూసినట్లయితే 28 ఇయర్స్ అని చెప్పిచ్చారు. సో, 28 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఇంకా ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అండ్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్‌ట్రా 10 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీకు 4 ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 55% మార్క్స్ ఉంటే. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. అలాగే అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పి జే అని చెప్పుంది. సో, దీంట్లో కూడా మీకు 28 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. పైనదైతే ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ అనమాట. కిందదైతే సేఫ్టీ డిపార్ట్మెంట్ కిందైతే 4 ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ చేసినైతే అప్లై చేసుకోవచ్చనమాట. సో, తర్వాత మీకిక్కడ అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పి ఇది కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట. సో, 4 ఇయర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఆర్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి ఈటికైతే. సో, ఒకవేళ మీకు బీఎస్సీ, బీకామ్, బీఏ ఇవి చేసినట్లయితే మీరు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ అనేవి మన ఛానెల్‌లో అయితే ఉన్నాయి. సో, ఆ బేస్డ్ మీద సో, మీరైతే వాటికి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. అండ్ వీటికి అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు వీళ్ళైతే మీరు ఫస్ట్ అప్లికేషన్ ఫార్మ్ అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో, అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, అది క్లిక్ చేసినట్టయితే మీకైతే అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి.
సో, అది ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్ మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత, అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరైతే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి ఒక ఎన్వలప్ కవర్ తీసుకున్న తర్వాత, అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా అయితే జిరాక్స్‌లు తీసి, ప్రతి జిరాక్స్ మీద మీ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ సిగ్నేచర్ చేసి, ఇవన్నీ పిన్ చేసి మీరైతే ఈ పోస్ట్ ఆఫీస్‌కి అంటే ఈ పోస్టల్ అడ్రెస్‌కైతే పంపించాల్సి ఉంటుంది. సో, ఇక్కడ పోస్ట్ బాక్స్ నంబర్ లోధి రోడ్, న్యూ ఢిల్లీ అని చెప్పి ఉంది. సో, ఈ అడ్రెస్‌కైతే పంపించండి. సో, ఇలా మీ అడ్రెస్ 2 అడ్రెస్ రాసిన తర్వాత మీరైతే ఎన్వలప్ కవర్ పైన జీఆర్ఎస్‌సి ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ అని చెప్పి అండ్ పోస్ట్ అప్లైడ్ ఫర్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో పోస్ట్ నేమ్ కూడా అయితే రాయండి. సో, ఇలా అయితే రాసి మీరైతే పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో, వాళ్ళైతే రీచ్ అవ్వాలి కాబట్టి సో, తప్పకుండా అయితే అప్లై చేసుకోండి 26 ఏప్రిల్ లోపల. సో, ఇప్పుడే ఈ వీడియో చూడంగానే అప్లై చేసుకోండి. 26 ఏప్రిల్ లోపల వాళ్ళకి రీచ్ అవ్వాలి కాబట్టి అప్లై లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. మీకైతే ఇలా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. వీళ్ళకి సంబంధించి ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్ టు క్రియేట్ లాగిన్ అని ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ క్యాండిడేట్ నేమ్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, అసిస్టెంట్ మేనేజర్ అయితే ఏ అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పి అది సెలెక్ట్ చేసిన తర్వాత, సో, మీ ఈమెయిల్ ఐడీ తర్వాత ఈమెయిల్ ఐడీ @gmail.com ఉంటుంది కదా! సో, ఆ gmail.com అయితే ఇక్కడ ఇది సెలెక్ట్ చేయండి. కంటే ముందులోనే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మళ్ళీ సేమ్ మొత్తం ఇక్కడ ఎంటర్ చేయండి. ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. సో, తర్వాత ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందా? లేదా? అని చెప్పి అడుగుతున్నారు. గైడ్‌లైన్స్ ప్రకారం యెస్ అని చెప్పి క్లిక్ చేసి సో, సబ్మిట్ అయిన తర్వాత మీకైతే లాగిన్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేసి ఇందాక మెయిల్ ఐడీ ఇచ్చారు కదా! అది మీరు ఇందాక పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో అది. సో, ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే రావడం జరుగుతాయి. సో, ఆ డీటెయిల్స్ అన్నీ అయితే ఎంటర్ చేసి ఏవైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయమంటున్నారో అవన్నీ కూడా అయితే పీడీఎఫ్ డాక్యుమెంట్ రూపంలో అయితే మీరు అప్‌లోడ్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఫోటోస్, సిగ్నేచర్ ఇవన్నీ కూడా అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, అలాగే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే పే చేయండి. ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయక్కర్లేదో వాళ్ళు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. సో, కాబట్టి తప్పకుండా ఇలా ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని జిరాక్స్ అంటే ప్రింట్ కూడా తీసుకున్న తర్వాత దాన్ని పోస్ట్‌లో పంపించాలి ఇందాక చెప్పిన విధంగా. సో, ఇలా అయితే ఆన్‌లైన్‌లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ జాబ్స్ అక్కర్లేకపోతే పర్మనెంట్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ అనేవి మన ఛానెల్‌లో ఉన్నాయి. సో, మీరు వెంటనే వెళ్లి వాటికి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, జాయిన్ అవ్వడం ఏమాత్రం మర్చిపోకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.